Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is everything is control. Everything is in control. Pratidi Devun Achalam. The text is from Gospel according to St. Matthew chapter 6 verse 32. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. యేసుక్రీస్తు ప్రభువు చక్కటి విషయాలు ప్రవక్త ప్రస్తావించాడు. 26వ వచనం. ఆకాశ ప్రకృతి ఆ విత్తవు కోయవు కోటలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటి పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా. 28వ వచనం. వస్త్రం గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నావో ఆలోచించుడి. కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడా సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. యాంటిడోట్ టు వరీ, చింతకు విరుగుడు ప్రభు చక్కగా సెలవిస్తున్నాడు. ఎవ్రీథింగ్ దే నీడెడ్ ఫర్ లైఫ్ ఇస్ బియాండ్ దేర్ కంట్రోల్. ఈ ఆకర్షణ చూసినప్పుడు ఎవ్రీథింగ్ దే నీడెడ్ ఫర్ లైఫ్ ఇస్ బియాండ్ దేర్ కంట్రోల్. వాడికి ఏమి కావాలో అవన్నీ కూడా వాటి ఆధీనంలో లేవు. బట్ గాడ్ ఫీడ్స్ దెమ్. అయితే ప్రభు వాటిని పోషిస్తున్నాడు. ఇప్పుడు ద సేమ్ థింగ్ ఫర్ యూ. ఈ విల్ డూ ద సేమ్ ఫర్ యూ. ఏదో ఆకాశ పక్షిని పోషిస్తున్నాడో అదే రీతిగా దేవుడు మనల్ని కూడా పోషిస్తున్నాడు. సో స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ ట్రస్టింగ్ గాడ్. దట్ ఈస్ ద బెస్ట్ యాంటిడోట్ ఫర్ వరీ. చింతించడం మానివేసి మనము బీయింగ్ టు స్టార్ట్ ట్రస్టింగ్ గాడ్ బికాస్ అవర్ టైమ్స్ ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నవి. ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కంట్రోల్. ఇన్ గాడ్స్ కంట్రోల్. The way to be anxious about nothing is to be prayerful about everything. పౌలు సెలవిస్తాడు. దేని చింతపడకు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన మూలముగా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. కాబట్టి ద వే టు బి యాంగ్షియస్ అబౌట్ నథింగ్ ఇస్ టు బి ప్రేయర్ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్. ప్రతి విషయం ప్రార్థన చేసినప్పుడు మా చింతకు దూరం అవుతాం. కాబట్టి పిల్లారా, స్టాప్ వెయిటింగ్ ఫర్ ద వరల్డ్ టు హెల్ప్ యూ. ఎవరో సహాయం చేస్తారు ఆదుకుంటారనే విషయం నువ్వు మర్చిపోవాలి. వారికి నిరీక్షించకూడదు. స్టాప్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ఎవ్రీ వన్. ప్రతి వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయవద్దు. లెట్ యువర్ సెల్ఫ్ హోప్ ఇన్ గాడ్. నువ్వు దేవుని నిరీక్షించాలి. బీ హంబుల్. వినయ మనసులో జీవించాలి. స్టాప్ ప్రిటెండింగ్ యు ఆర్ హ్యాపీ వెన్ యు ఆర్ నాట్. నువ్వు సంతోషంగా లేనప్పుడు సంతోషంగా ఉన్నట్టు నటించవద్దు. బీ స్టిల్ అండ్ స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. మన ఊరికే నిలిచిన చూడాలి. ఇతరులతో మన జీవితాన్ని సరిపోల్చి చూసుకోకూడదు. గాడ్ విల్ లుక్ ఆఫ్టర్. యెహోవా ఈరే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కంట్రోల్. కాబట్టి ఆకర్షణకు చూపించాడు. వాడు పోషిస్తున్న దేవుడు, వాడు అక్కడ తీస్తున్న దేవుడు మనకు పోషించలేడా? కాబట్టి మనము చేయవలసిన పని మనగా 6వ అధ్యాయం 33వ వచనం. ఆయన రాజ్యము నీతిని మొదలు వెతికినప్పుడు మనకు అవన్నీ కూడా అనుగ్రహింపబడు. సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతిక పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేకమైన వాటి గురించి విచారిస్తున్నాం. మార్తవలే ప్రభువా, అవసరమైన మా జీవితం ఒకటే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మీద విశ్వాసం ఉంచి మా ప్రభువా మేము నమ్మిక వచ్చి ప్రార్థించి మా తండ్రి సమస్తం ఆదిలో ఉన్నదని గ్రహించుకొని మా ప్రభువా సంతోషంతో ముందుకు సాగిపోవటకు ఆత్మశక్తి ఇవ్వగలదు. మీ స్తోత్ర వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించే దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.